అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ విశిష్టత గురించి అలాగే భోగి గురించి అనేక వివరాలు మనకి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు గత వీడియోలో చెప్పడం జరిగింది ఈసారి వచ్చిన భోగి పండుగ చాలా విశిష్టతమైనది అని చెప్పి. అంటే ఎందుకంటారు? అంటే 110 ఏళ్ల తర్వాత ఈ భోగి పండుగ చాలా స్పెషల్ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. దానికి గల కారణం ఏంటండి? వీక్షించేటువంటి ఆర్టీవీ ప్రేక్షకులు కూడా చాలా గమనించండి, ఈ వీడియో ఆశాంతం చూడండి. ఎందుకనంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇదేదో హైప్ కోసం కాదండి, సరైనటువంటి చారిత్రక ఆధారాలతో మీ ముందుకు వచ్చాను. ఎందుకనంటే ఇప్పుడు పంచాంగాలు తిరిగేసినప్పుడమ్మా ఒక అద్భుతమైన విషయం తెలిసింది. అది నా ఒక్కడికే తెలిసి నేను ఒక్కడిని ఆచరించి ఆ ప్రయోజనాన్ని నేనే పొందాను అనుకోండి, ఈ గురుస్థానంలో ఉన్నందుకు అర్థమే లేదు. గురువు అంటే జ్ఞానాన్ని అందరికీ పంచాలి, తనకు తెలిసినటువంటి విద్యని అందరికీ పంచాలి. ఇక్కడ ప్రధానంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే నాకు తెలిసిన ఒక అద్భుతమైన విషయం, ఎందుకంటే రీసెర్చ్ చేయడం జరిగిందమ్మా. దాదాపు 4-5 గంటలు కూర్చుంటే తప్ప ఈ వివరాలన్నీ నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకో పంచాంగాలు తిరిగేసినప్పుడు ఈ 2025లో ఈ సంవత్సరం వచ్చేటువంటి భోగికి ఒక అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది, విశిష్టత ఉంది, పవిత్రత ఉంది, మహత్యము కూడా ఉంది. అంతటి మహత్యం ఏంటనంటే పుష్యమాసం, పౌర్ణమి తిథి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, ఇవన్నీ కలిసి రావడం శివముక్కోటి అని అంటారు. మనకు సాధారణంగా కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం సోమవారం కలిసి వస్తే, లేదా కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున కోటి సోమవారాలు ఉపవాసం ఉంటే ఎంత ఫలితమో చెప్పడం జరిగింది. అలాగే మార్గశిర మాసం రోజున ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వచ్చిందనంటే కోటి శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం ఆ రోజు ఉంటే సరిపోతుందని. కానీ పౌర్ణమి తిథి, సోమవారము, ఆరుద్ర నక్షత్రం ఈ 3 కలిసినవి మాత్రం చాలా అరుదుగా వస్తాయి. అటువంటి రోజుని శివముక్కోటి అని అంటారు. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో శివముక్కోటి అంటే ఏంటంటే 3 కోట్ల శివుల అని అంటారు. మనకు ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటేనమ్మా, కోటి అంటే మనము ఊహించుకునేటువంటి 10, 100, 1000, 1,00,000 కోటి కాదమ్మా. కోటి అంటే సంస్కృతంలో గణము అని అర్థం. శివముక్కోటి అంటే ఏకాదశి రుద్రులు కలిపి ఒక గణం. అటువంటి ఏకాదశి రుద్రుల్ని ముగ్గురిని ఏకకాలంలో ఉపాసన చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం శివముక్కోటిలో ఈశ్వరుని ఆరాధన చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది. దాన్నే శివముక్కోటి అని అంటారు. ఈ శివముక్కోటి మనకు రావడం అనేటువంటిది 2025 సంవత్సరం రావడం చాలా అదృష్టమనే చెప్పవచ్చు. అయితే నేను 1940 సంవత్సరం నుంచి రాబోవు 2050 సంవత్సరం వరకు కూడా నేను చరిత్ర అంతా కూడా చూడడం జరిగింది. అందులో పుష్యమాసము, పౌర్ణమి తిథి, సోమవారం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బాగా జాగ్రత్తగా ఆలకించండి. పుష్యమాసము, పౌర్ణమి తిథి, సోమవారం ఇవి దాదాపుగా 18 సార్లు కలిసి వచ్చాయి. ఎప్పటి నుంచి? 1940 నుంచి 2050 మధ్య కాలంలో. కానీ ఆరుద్ర నక్షత్రం ఉన్నవి రోజులు రాలా, ఉన్నవి. కానీ మనకు పౌర్ణమి తిథి అంటే ఏం చెప్పబడిందమ్మా, రాత్రి మొత్తం కూడా పౌర్ణమి తిథి ఉండాలి. సూర్యోదయం నుంచి కనీసం అపరాహ్న సమయం వరకైనా కానీ ఆ చెప్పబడినటువంటి ఆరుద్ర నక్షత్రం ఉండాలి. మరియు సోమవారం అయితే 18 సార్లు మాత్రమే వచ్చినాయి అన్నాను కదా, అందులో కేవలం 3 సార్లు మాత్రమే పౌర్ణమి తిథి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం ఉంది. కానీ మనం చూసుకుంటే 31 డిసెంబర్ 1991లో మృగశిర నక్షత్రం ఉదయం 9:20 వరకు ఉంది, సూర్యోదయానికి లేదు. కానీ పౌర్ణమి, సోమవారం, పుష్యమాసం తర్వాతనే ఆర్ద్ర నక్షత్రం వచ్చింది. 12 జనవరి 1998లో పౌర్ణమి తిథి రాత్రి 10:48 వరకు ఉంది, అంటే పూర్తిగా లేదు, నిశి వరకే ఉంది. ఆరుద్ర నక్షత్రం ఉదయం 7:42 వరకే ఉంది, సూర్యోదయానికి ఉంది, కానీ అపరాహ్నం వరకు లేదు. ఇక 5 జనవరి 2012లో మనం చూసుకుంటే ఇక్కడ ఆరుద్ర నక్షత్రం ఉదయం 9:11 వరకు, పౌర్ణమి తిథి 9:28 వరకు ఉంది. కానీ మళ్ళీ ఎప్పుడుంది? 6 జనవరి 2042 సంవత్సరంలో పౌర్ణమి తిథి మధ్యాహ్నం 1:41 వరకు, ఆరుద్ర ఉదయం 11:44 వరకే ఉంది.
కానీ ఈ 2025వ సంవత్సరం, అందున ఈ సంవత్సరానికి మనం సాక్షులుగా ఉండడం మనం చేసుకున్న అదృష్టం అమ్మ. ఎందుకంటే 13 జనవరి 2025లో పౌర్ణమి మొత్తం ఉంది. అంటే 14వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల వరకు పౌర్ణమి తిథి ఉంది. అంటే పూర్తిగా ఈ పౌర్ణమి తిథి ఉన్నట్టు లెక్క. ఆరుద్ర నక్షత్రం 12 గంటల 29 నిమిషాల వరకు ఉంది. అంటే అపరాహ్న సమయం వరకు కూడా ఈ ఆరుద్ర నక్షత్రం ఉంది. వీటినే శివముక్కోటి అంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఇవన్నీ కూడా నేను ఆన్ ప్రూఫ్గా నేను చెప్పిన, ఎవరు కాదనలేని సత్యం. మొట్టమొదటిగా మనం ప్రసార మాధ్యమంగా పరిశీలన చేసి పరిశోధన చేసి ఇవ్వడం జరిగింది ప్రసార మాధ్యమంగా. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటువంటి భోగికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత, చాలామంది అనవచ్చు ఇట్లాంటి భోగి పండుగ రోజున పౌర్ణమి ఉండడం, సోమవారం అవ్వడం ఇలాంటివి ఉన్నాయా? పౌర్ణమి రోజున కూడా భోగి పండుగలు వచ్చిన రోజులు ఉన్నాయి కదా అని చెప్పి అంటారు. వచ్చాయి, 4 వచ్చాయి. కానీ ఏమంటివి అని అంటే 13 జనవరి 1979వ సంవత్సరంలో పౌర్ణమి ఉంది, కానీ శనివారం అయింది, పునరుసు నక్షత్రం ఉంది, ఆ రోజు భోగి పండుగ అయింది. అలాగే 14 జనవరి 1987లో పౌర్ణమి తిథి ఉంది, బుధవారం అయింది, ఆరుద్ర నక్షత్రం ఉంది, భోగి కూడా ఉంది, కానీ సోమవారం లేదు అక్కడ. ఇక 14 జనవరి 2044లో పౌర్ణమి తిథి ఉంది, ఆరుద్ర నక్షత్రం ఉంది, సోమవారం లేదు, గురువారం అయింది ఆ రోజు. కానీ ఈ సంవత్సరం భోగి పండుగ 13 జనవరి, ఆ రోజున పౌర్ణమి 2, సోమవారం 3, ఆరుద్ర నక్షత్రం 4. ఈ 4 కలిసినటువంటి అద్భుతమైన రోజు ఈ యొక్క సంబంధించినటువంటి శివముక్కోటిగా చెప్పబడ్డది. ఇటువంటిది మాత్రం గత 1940 నుంచి నేను 2050 వరకే లెక్కేశాను. 2025లో ఉన్నాం మనం. 1945 నుంచి 2025 వరకు ఒకటి లేదు. అంటే దాదాపు 85 సంవత్సరాలు కదా. ఈ 2025 నుంచి మళ్ళీ దాదాపు ఒక 50 సంవత్సరాలు వేసుకోవచ్చు. అంటే దాదాపుగా దరిదాపుగా లెక్క ప్రకారం అయితే 110, కానీ కనిపించకుండా 2050 తర్వాత ఉన్న రోజులు కూడా గమనిస్తే దాదాపు 150 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుందమ్మా, వచ్చింది ఇది. ఇటువంటి ప్రత్యేకమైన కలయిక మనం చూడలేమేమో. అటువంటిది ఈసారి వచ్చినందుకు మనమందరం కూడా ప్రేక్షకులతో సహా, నాతో సహా, మీతో సహా అందరం కూడా అదృష్టవంతులని చెప్పొచ్చమ్మా. కాబట్టి దైవారాధన విశేషంగా చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, సంకల్పాలు కూడా నెరవేరుతాయమ్మా. మరి గురుగారు, అలాంటి విశేషమైన రోజు అసలు ఏ దేవుణ్ణి పూజించాలి అంటారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది దాదాపుగా 110 ఏళ్ల తర్వాత వచ్చింది ఆ ప్రత్యేకమైన రోజు. ఆ రోజు చేయవలసిన పనులు ఏంటంటారు? ఆ రోజున మనకు అది శివముక్కోడిగా చెప్పబడుద్ది, పేరులోనే ఉంది శివ, ఈశ్వరారాధన చేయాలి. ప్రొద్దున్నే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివ పరివార చిత్రపటానికి చక్కటి పూలమాల వేసి ఆ శివ పరివార చిత్రపటం ముందర నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం ఒకసారి, దుర్గా అష్టోత్తరం 3 సార్లు, గణేష అష్టోత్తరము, సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఒక్కొక్కసారి పారాయణం చేయాలి. ఇక ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యాష్టకం 6 సార్లు, 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఇక తదనంతరం ఈశ్వర ఆరాధన చేయాలి. ఎందుకనంటే ప్రధానంగా మనం గమనించుకుంటే వీక్షిస్తున్నటువంటి ఆర్టీవీ ప్రేక్షకుల్లో గత జన్మ కర్మదోషాల వలన ఈ జన్మలలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఉద్యోగం లేక, వివాహం కాక, వ్యాపారంలో అభివృద్ధి పొందక, అలాగే ఇంకా చెప్పాలి అంటే విద్య సరిగ్గా లేక, ఎదుగుదల సరిగ్గా లేక, అన్నీ ఉన్న అల్లు నోట్లు చెన్నట్టుగా అన్ని రకాలుగా వసతులు ఉన్నా కానీ ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో విఫలమవుతున్నా అప్పుడు ఆ రోజున ఈశ్వరారాధన ఖచ్చితంగా చేయాలి. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. అలాగే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. ఈ కార్యక్రమాన్ని మనం చేయాలన్నా, ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు చూడాలన్నా ఆ శివాజ్ఞ ఉంది కాబోలు ఈ కార్యక్రమం అంతా మనం చేస్తున్నాం. ఇది మనం చేస్తున్నాం అనే దానికంటే ఆ శివుడే మన చేత చేయిస్తున్నాడేమో. కాబట్టి ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా తక్షణమే ఆ రోజున గుర్తుపెట్టుకొని ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీరు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం ద్వారా మీ జీవితంలో కొత్త వసంతం అనేటువంటిది వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక భోగి పండుగ రోజున ఇటువంటి శివముక్కోటి కూడా అవ్వడం, అటువంటి రోజున మీరు చేసినటువంటి ఈ గొప్పదైనటువంటి అతి మహత్యం కలిగినటువంటి పరిహారాన్ని మీకు మీరుగా చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితం. సంక్రాంతి
మనకు పండుగలా వచ్చే సంక్రాంతి కాకుండా మీ జీవితంలో వచ్చే సంక్రాంతిగా ఆ రోజు నుంచి ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇట్టి మహత్తరమైనటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని చేస్తున్నటువంటి ఈ వీడియోలో వచ్చేటువంటి విషయాన్ని మీరు ఈ వీడియోని లైక్ చేసుకోండి, మీ బంధువులకి స్నేహితులకి 10 మందికి షేర్ చేయండి. ఎందుకనంటే వాళ్ళు కూడా పొందిన కార్యక్రమం చేసుకుంటారు చూసిన తర్వాత. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా మీ మాటను కూడా విశ్వసిస్తారు. కాబట్టి మీరు ఆ విధంగా చక్కగా ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం ద్వారా, వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళకు కలిగిన పుణ్య ఫలితంలో ఆ భగవంతుడు మీకు కూడా ఆ పుణ్యం కొంత ప్రసాదిస్తాడు. ఎందుకంటే వాళ్ళు పొందే మంచికి మీరు కారణభూతులవుతున్నారు. కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. వీక్షించేటువంటి ఆర్టీవీ ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క భోగి మరియు సోమవారము పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి మహత్తరమైన రోజున మధ్యాహ్నం 3 గంటలకి మా పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ 2025 సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల మీద కూడా ఉంటుంది. ఏ ఒక్క రాశి తప్పించుకోలేరు. కాబట్టి శనిదోష నివారణ హోమాలు మరియు గత జన్మ కర్మదోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి మధ్యాహ్నం 3 గంటలకి చేయించడం జరుగుతుంది. 1 గంట లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం చేసుకోదలిచినటువంటి పరిహారం గురించి పొద్దునే సూర్యోదయం వరకు ఏ విధంగా చేయాలో చెప్పుకున్నామమ్మా. తదనంతరం నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి చేరుకోవాలి. ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం శివాలయంలో మొట్టమొదటిగా గణపతికి గరికతో అర్చన జరిపించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము కానీ అర్చన జరిపించుకోవాలి. తదనంతరం శివాలయానికి చేరుకోవాలమ్మా. ఆ శివాలయంలో మీకు వీలైతే గర్భగుడిలో అవకాశం ఇవ్వగలిగితే బ్రాహ్మణులు లేదా యాజమాన్యం అవకాశం ఇవ్వగలిగితే గర్భాలయంలో ముఖ్యంగా, లేదా గర్భాలయంలో అవకాశం లేకపోతే బయట ఈ మధ్యన అన్ని చోట్ల అన్ని దేవాలయాల్లో బయట శివలింగాలు ప్రతిష్ఠిస్తున్నారు. ఆ శివలింగానికి మీరు కానీ లేదా బ్రాహ్మణి చేతనైనా కానీ ముఖ్యంగా వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, కుటుంబ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించాలి. గన్నేరు పూలు, మల్లెపూలతో అర్చన చేయాలి. ఇక రెండవది, ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చెరుకు రసంతో అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో ఆ అర్చన చేయాలి ఆ ఈశ్వరుడికి. ఇక తదనంతరం పుష్టిని, సకల విధాలుగా శాంతిని, సౌఖ్యాన్ని కోరేవారు చక్కగా ఈ సంబంధించినటువంటి పంచామృతాలతో అభిషేకం చేయాలమ్మా. ముఖ్యంగా నందివర్ధనం పూలతో అర్చన చేయాలి. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార అభివృద్ధి, కుల వృత్తిలో అభివృద్ధి ఇట్లాంటివి కోరుకునే వాళ్ళు విభూతి కలిపిన నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి మారేడు దళాలతో అర్చన చేయాలి. ఇది ఈ విధంగా మొట్టమొదలు చేయాల్సినటువంటిది. తదనంతరం పరమేశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, మనం ఏది సమర్పిస్తే, ఏం కావాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ద్రవ్యంతో ఏం కోరిక కోరి మనం ఇస్తే దానికి 1000 రెట్ల ఫలితాన్ని మనకి ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. డబ్బు కావాలి, మనకు ధనం కావాలి అన్నప్పుడు మారేడు దళాలు. మారేడు దళం అంటే ఏంటి? లక్ష్మీ స్వరూపం. కాబట్టి డబ్బు రూపంలో మనం కొలవలేం. కాబట్టి మారేడు దళంలో ఈశ్వరునికి అర్చించడం వల్ల ఎంతైతే మనం అర్చన చేస్తామో 108 నామాలతో అర్చన చేస్తాం కదా, 1000 రెట్ల ఫలితాన్ని మనకి ఇస్తాడు. 1000 ఇంటూ 100 ఎంతమ్మా? నీకు 1,000,000. అంతే కదా. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంత రెట్ల ఫలితం ఇస్తాడు. కాబట్టి సృష్టిలో మనము ఇక్కడ ఈ సంబంధించిన కాశీకి పోతే ఏదో ఒకటి వదిలేసి రావాలి అని అంటారు. కానీ ఆ ఈశ్వరునికి అర్పణ చేసేటువంటి, వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించండి, మనకిష్టమైన దాన్ని ఆ ఈశ్వరుడికి అర్పించాలమ్మా. ఎందుకనంటే మనం ఏ గొప్ప యోగాలు పొందాలన్నా ఆరోగ్యంగా ఉండాలి కదా. కాబట్టి పూర్వకాలంలో ఎక్కడో సత్యయుగం, త్రేతాయుగంలో అటువంటి యుగాల్లో ఆత్మార్పణ చేసుకున్నారు, దేవత లభించింది, మళ్ళీ ప్రత్యక్షమైంది, మళ్ళీ వరాలు ఇచ్చింది. కానీ కలియుగంలో అటువంటి పప్పులు ఉడకవు. అటువంటివి చేస్తే ఆ దేవుడు కరుణించాడు. దేవుడు లీలా మానుషుడు. స్వప్నంలో దర్శనమే తప్ప ఎదురుగా కనబడి నాకు దేవుడు కనబడ్డాడంటే అబద్ధం. దేవుడు కనబడ్డాడు ఈ కలియుగంలో. పాపాత్ములం కదా. మనము ఏ విధంగా ఈశ్వరుని మనం మెప్పించాలి అని అంటే, మనకిష్టమైన దాన్ని ఆ ఈశ్వరునికి సమర్పించాలి. ఈ సృష్టిలో మనకు ఇష్టమైనటువంటి పదార్థం ఏంటంటే, వస్తువు ఏంటంటే మన ప్రాణం. ప్రాణం కంటే మించి మనకి ఈ సృష్టిలో ఎవ్వరికి ఏది ఇష్టం లేదు. ఎంత సొంత రక్త సంబంధికులైనా, ఎంత భార్య వాళ్ళైనా ప్రాణం కంటే మించి ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం సమర్పించాలి. ప్రాణాన్ని సమర్పించడం అంటే ఇక్కడ మనం చెప్పుకునే విధానంలో మనం దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి.
ఇక్కడ ఏంటి ప్రధానంగా కలియుగే అన్నగత ప్రాణ అంటే మన పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే చెప్తాను. చంద్రమండలంలో ఈ భూమి మీద జన్మించ ఏ తల్లి గర్భంలోనో ఏ పురుషుడి శరీరంలోనో ప్రవేశించాలనే ఆత్మ ఉంటుంది కదా, ముందుగా చంద్రమండలంలో ఉంటుంది. ఆ చంద్రమండలం నుంచి మేఘాల్లోకి వస్తుంది. ఆ మేఘాలు వర్షించడం ద్వారా భూమిలో ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి ఈ యొక్క వరి అన్నంలో అనగా వరి బీజములలో చేరుతుంది, వరి ధాన్యములలో. ఆ వరి ధాన్యంలో చేరినటువంటి ఆత్మ ఆ వరిని భుజించినటువంటి పురుషుడి శరీరంలోకి వెళుతుంది. ఏ పురుషుడు భుజిస్తాడో ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ అన్నము మజ్జగా మరియు శుక్లముగా తర్వాత కణముగా మారుతుంది. ఆ కణముగా మారినటువంటిది స్త్రీ గర్భంలో ప్రవేశం చేసిన తర్వాత అండం విడుదలైనప్పుడు అది ఆకర్షణ చెంది ఫలదీకరణం చెంది స్త్రీ గర్భవతి అయి తర్వాత శిశు జననం జరుగుతుంది. అది స్త్రీయా పురుషువా మనకు సంబంధం లేదు, శిశు జననం జరుగుతుంది. అంటే శిశు జననానికి ప్రధాన కారణం మనం ఈ యొక్క భూలోకంలో నివసిస్తున్న మనం తీసుకునే అన్నము. కాబట్టి అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేయడం మనకిష్టమైంది. ప్రాణార్పణ చేయడం అంటే మన కలియుగే అన్నగత ప్రాణ అన్నారు. కాబట్టి ఆ ప్రాణము అన్నంలోనే ఉంటుంది. ఎన్ని పదార్థాలు, ఎన్ని పండ్లు తిన్నా, ఎన్ని పాలు తాగినా అన్నం తింటే వచ్చే తృప్తి వేరు కదమ్మా. ఆత్మారాముడు సంతోషిస్తాడు కదా. మీరు ఎన్ని బిజ్జా పర్గలు తిన్నా కడుపులో ఏదో ఒక వెలితి, కానీ అన్నం తింటే ఆత్మారాముడు సంతోషిస్తాడు, ఇందులో ఉన్న దైవం సంతోషిస్తుంది. కాబట్టి అన్నాన్ని అభిషేకంగా ఆ ఈశ్వరునికి సమర్పించాలి. అయితే ఈ గంజి వార్చినటువంటి అన్నాన్ని గోరువెచ్చగా ఉండి పూలుగా మల్లెపూలుగా ఉంటుంది. అటువంటి అన్నాన్ని శివునికి శివ లేదా శివాయ నమః అంటున్నాను, లేదా బ్రాహ్మణుని పెట్టి అభిషేకం జరిపించిన తర్వాత ఆ పదార్థాన్ని భక్తులకి పంచవచ్చు, లేదా మీరు ఇంటికి తీసుకుని వెళ్ళి భుజించవచ్చు, ఆ నైవేద్యంగా భుజించవచ్చు. లేదు మాకు దేవాలయం ఇక్కడ చుట్టుపక్కల లేదండి అని అంటారా, అటువంటి సందర్భంలో మీరు ఇంట్లోనే అన్నాన్ని చేసుకొని చక్కగా ముద్దగా చేసి అందులో తేనె వేయాలి. తేనె వేసి ముద్దగా చేసి లింగాకారంగా చేసి ఆ లింగానికి ఆవు నేతిని అద్దితే అభిషేకం చేస్తే అది లింగము పాడైపోదు. అభిషేకం చేసి మన భక్తి మేర అభిషేకం చేసిన తర్వాత ఆ లింగాన్ని బావిలో కానీ, చెరువులో కానీ, నదిలో కానీ, సముద్రంలో కానీ వేయాలి. ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ అట్లాంటివైతే నదులు ఉంటాయి. హైదరాబాదు కొన్ని ప్రాంతాల్లో సిటీస్లో ఉండవు. కాబట్టి అప్పుడేం చేయాలి అని అంటే ఆ యొక్క చక్కటి ఒక బకెట్లో శుద్ధమైన నీటిని తీసుకొని ఆ నీటిలో అభిషేకం చేసినట్టు తర్వాత నైవేద్యం అన్నీ పెడతారు కదా, ఇష్టమైనటువంటి వస్తువు ఏదైనా కానీ ఆ బకెట్లో వేసేస్తే కొంత సమయానికి కరిగిపోతుంది పూర్తిగా. అప్పుడు ఆ నీటిని బకెట్లో ఉన్న నీటితో సహా ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎవరైతే ఆ పరమేశ్వరుని మళ్ళీ రాదండి, 2050 వరకు వేచి చూడలేం కదా. మళ్ళీ గతించిన దాన్నైతే కాలాన్ని మనం పట్టుకురాలేం. మన ముందున్నటువంటి వర్తమానం ప్రజెంట్ ఏదైతే ఉందో పాస్ట్ మనకు సంబంధం లేదు. ఫ్యూచర్లో 2050 వరకు ఇటువంటి రోజు, ప్రజెంట్ ఉన్నటువంటి 2025లో మనం చేసుకోగలం. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఆ రోజున ఎలాగో అందరికీ హాలిడే ఉంటుంది కదమ్మా, ఒక్క పని ఈశ్వరుని ఆరాధన చేస్తే చాలా మంచిది. ఈ విషయాన్ని మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. వీడియో చూడగానే లైక్ చేసుకొని పెట్టుకొని ఆ రోజున మళ్ళీ ఒకసారి విని ఈ చెప్పినటువంటి విధానాన్ని అనుసరించండి. తప్పకుండా ఆ పరమేశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ పరమేశ్వరుని వాక్కే ఈ యొక్క ప్రసార మాధ్యమంగా మీకు చేరింది అని భావన చేసుకొని పరమేశ్వరుని ఆజ్ఞగా ఆ రోజున చేయాల్సినటువంటి పనులని చక్కగా చేయండి. ఈశ్వర ఆరాధన చేయండి. ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే అన్ని రకాల సుఖ సౌఖ్యాలు, మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంత చేసినా చక్కగా దైవారాధన మంత్రబలం కూడా మాకు కావాలి అని అనుకుంటారా, ఆ మధ్యాహ్నం 3 గంటలకి మన పీఠమాధురంలో జరిగే హోమాలలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా గురుగారు ఎన్నో సంవత్సరాల నుంచి పీడిస్తున్న ఏవైతే దోషాలు ఉంటాయో అవన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉన్నట్టు కూడా అనుకోవచ్చండి. వాస్తవం. ఎందుకంటే నవగ్రహాలని ఏర్పరిచిన వాడు పరమేశ్వరుడు. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు. మనం ఏ పని చేయాలన్నా ఈశ్వరాజ్ఞ కావాలి. ఆ ఈశ్వరాజ్ఞని నవగ్రహాల రూపంలో మనం పొందుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరి జీవితంలో మంచి చెడు ఏది జరగాలన్నా శివానుగ్రహం కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా శివానుగ్రహం, మంచి జరగాలి, చెడు దూరం అవ్వాలంటే శివానుగ్రహం కావాలి. కాబట్టి ఈ విధంగా చేసేటువంటి శివముక్కోటి రోజు మళ్ళీ 2050 వరకు అయితే లేదమ్మా. గురుగారు, ఈసారి వచ్చే భోగి ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.